ఇది మొన్న మీ అందరికీ తెలుసు 13వ తారీఖున మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై ఒక వ్యక్తి రాయితో దాడి చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఈ నిందితులను పట్టుకునేందుకు దోహదపడే ఖచ్చితమైన సమాచారం లేకపోతే దృశ్యాలు అంటే సెల్ ఫోన్ వీడియో రికార్డింగ్స్ కానీ లేకపోతే ఏమైనా ఒక లైవ్ అకౌంట్ కానీ అంటే ఏమైనా ఇన్ఫర్మేషన్ కానీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే ఆ సెల్ ఫోన్ ఫుటేజ్తో కానీ మేము అక్యూజ్ని పట్టుకోగలిగితే డెఫినెట్గా వాళ్ళకి 2 lakhs క్యాష్ రివార్డ్ కూడా ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ నుంచి అనౌన్స్ చేస్తున్నాం. ఇది ఎవరైతే ఇన్ఫర్మేషన్ ఇస్తారో వాళ్ళ వివరాలు పూర్తిగా కాన్ఫిడెన్షియల్గా పెట్టబడతాయి. దీన్ని కూడా మేము ఇద్దరు సీనియర్ ఆఫీసర్స్నే ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకోవడానికి పెట్టాము. ఇక్కడ మన డీసీపీ శ్రీనివాసరావు గారు, అలానే అడిషనల్ ఎస్పీ టాస్క్ ఫోర్స్ శ్రీహరి బాబు గారు. ఎవరికైనా వచ్చి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అంటే మన ఈ కమిషనర్ టాస్క్ ఫోర్స్ నేతాజీ బ్రిడ్జ్ ఈ పశువుల ఆసుపత్రి పక్కన లబ్బిపేటలో ఉంది. టాస్క్ ఫోర్స్ ఆఫీస్ అందరికీ తెలుసు. సో అక్కడికి వచ్చి సమాచారం ఇవ్వాల్సిన కోరుతున్నాను. తర్వాత ఈ కేసుకి సంబంధించి ఒక సిట్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. దీంట్లో డీసీపీ గారు, తర్వాత ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, అటు గతంలో ఇక్కడ పనిచేస్తున్న రమణమూర్తి గారు, తర్వాత శ్రీహరి టాస్క్ ఫోర్స్ డీసీపీ, తర్వాత ఇద్దరు డిఎస్పీలు, తర్వాత ఒక 4 ఇన్స్పెక్టర్లు సహాయంతో మొత్తం 8 టీమ్స్ మనం పెట్టడం జరిగింది. డెఫినెట్గా 100% సర్టెన్ అతి త్వరలోనే ఈ కేసు చెల్లిస్తామని నా పూర్తి స్థాయిలో నమ్మకం ఉంది. 8 టీమ్స్ అంటే ఒక్కొక్క పనిని ఒక్కొక్క టీంకి మనం బైఫర్కేట్ చేసి అలవాటు చేయడం జరిగింది. సో వాళ్ళు ఆ డైరెక్షన్లో పోతుంటారు. 8 into 5 40 ఇంక్లూడింగ్ కానిస్టేబుల్స్ అంతా కలిపి. లేదు, నేను ఏర్పాటు చేస్తాను. లేదు, అట్లా కమిషనరేట్ లెవెల్లో నేను ఏర్పాటు చేస్తాను. అప్పుడు ఏదైతే కంప్లైంట్ వచ్చిందో నేను ఆ కంప్లైంట్ మీద కేసు రిజిస్టర్ చేశాము. మీరు అది ఎట్లా జరిగింది ఏంటి అన్నది మీరు తర్వాత మేము చాలా ఎంక్వైరీ చేశాము. దేర్ వాస్ నో CCTV ఫుటేజ్. తర్వాత మేము నోటీస్ కూడా వచ్చి రమ్మని చెప్పి అడిగాము, ఎవరు రాలేదు. చివరికి మా స్టాఫ్ని తీసుకెళ్ళి నేను స్టేట్మెంట్ రికార్డ్ చేసుకోవడం జరిగింది. మీరు ఒకసారి విచారించండి, అది బెటర్. ఇప్పుడు ఏమన్నా ఎనీ క్వశ్చన్స్? అంటే ఇప్పుడు చూడండి, అంటే చాలామంది మొత్తం కాన్వేలో రోడ్కి ఇరువైపులా పబ్లిక్ ఉన్నారు, లైన్పై పబ్లిక్ ఉన్నారు. తర్వాత దామగుండ సెంటర్ నుంచి అక్కడ దాదాపు ఒక 4-5 వేల మంది జనం ఉన్నారు. వాళ్ళు కాన్వే ఎదురుగా వాళ్ళు వెళ్ళారు. నెక్స్ట్ బసవపుణ్య స్టేడియం దాటిన తర్వాత అక్కడ జంక్షన్లో అక్కడ కూడా 1000 మంది జనాలు ఉన్నారు. రోడ్డుకి లెఫ్ట్ అండ్ రైట్ నాకు తెలిసి 4,000 to 5,000 ఉంటారు. మొత్తం కలిపి ఈజీగా 5,000 to 6,000 పీపుల్ ఉన్నారు ఇన్సిడెంట్ జరిగిన చోట. ప్లస్ రాత్రి అరౌండ్ 8 o'clock అండ్ స్ట్రీట్ లైట్స్ అవి బికాస్ ఆఫ్ సెక్యూరిటీ రీజన్, నేను చెప్పిన సెక్యూరిటీ రీజన్స్ మూలంగా మేము ఆఫ్ చేయడం కూడా జరిగింది. సో పక్క నుంచి వేశారు. ఏంటంటే ఆ స్కూలు ప్లస్ వివేకానంద స్కూలు, ఆ స్కూల్ పక్క టెంపుల్ ఉంది. రెండింటికి మధ్య ఒక ఖాళీ స్థలం ఉంది. అంటే ఒక 4 feet వైడ్ ఎంటీ స్పేస్ ఉంది. ఆ స్పేస్ నుంచి కానీ దాని ముందు నుంచి కానీ స్టోన్ త్రో చేసినట్టు. తర్వాత మనం వీడియో ఫుటేజ్ చూస్తే సీఎం గారికి ఫోర్ హెడ్ తగిలిన ట్రాజెక్టరీ, ఆ తర్వాత బెల్లంపల్లి గారికి తగలడం, అక్కడి నుంచి ఆ రాయి కింద పడడం, అలాంటి ఆ ట్రాజెక్టరీ చూస్తే అది అంతా మ్యాచ్ అవుతుంది. అంటే సేమ్ డే నేను కూడా వెళ్ళాను, తర్వాత ఆఫీసర్స్ కూడా వెళ్ళారు, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ కూడా పిలిపించాము. సో ఇప్పుడు దాకుండా ఎవిడెన్స్ ప్రకారం అంటే వీ హ్యావ్ టు క్యాచ్ ద అక్యూజ్ దొరికినప్పుడు మనకు ఖచ్చితంగా ఏంటని తెలుస్తుంది. కానీ ఇప్పుడున్న
వీడియోగ్రఫీ ఎవిడెన్స్ ప్రకారం అయితే అక్కడి నుంచి వేశారని చెప్పి అనుకోవచ్చు. ఏంటండి అంటే ఆ సైజ్ ఆఫ్ ద స్టోన్ మనకి ఫుటేజ్ వచ్చిన అంటే తర్వాత మేము క్లూస్ టీమ్ పంపించి మేము చెక్ చేయించామండి. నైట్ వెంటనే చెక్ చేసాము, కానీ వెనక పబ్లిక్ క్రౌడ్ రష్లో వెనక ఆన్కమింగ్ వెహికల్స్ లో మనకి వెంటనే కుదరలేదు. తర్వాత సబ్సిక్వెంట్గా ఫుటేజ్ ఆధారంతో మనం చూడడం జరిగింది. ఎందుకంటే ఎగ్జాక్ట్ ప్లేస్ లొకేట్ అయిన తర్వాత అక్కడ మా క్లూస్ టీమ్ వాళ్ళు కొన్ని స్టోన్స్ అయితే కనుగొన్నారు. బట్ ఏది ఏ స్టోన్ కరెక్ట్గా అన్నది మాత్రం మనం అక్యూజ్ దొరికిన తర్వాత మనం చెప్పగలం. అది చేత్తో విసిరింది. సౌండ్ అంటే అండి అక్కడ ద లాట్ ఆఫ్ డీజే సౌండ్స్ వర్ దేర్. అంటే ఒకటండి, అంటే నేను ఫుటేజ్లో చూసిన దాన్ని బట్టి మీరు కూడా ఇట్స్ ఆల్ అవైలబుల్ అవుట్ సైడ్, మీరు జాగ్రత్తగా చూడండి, ఎన్హాన్స్ చేసి చూసాము. అది ఒక అరచేతిలో పట్టేంత స్టోన్ అది. క్యాట్ బాల్ అంటే జనరల్గా దాన్ని మార్బుల్స్ మాదిరి చిన్న చిన్న ఉంటాయి క్యాట్ బాల్. అది మీకు ఇప్పుడు ఈ మనకున్న ఎవిడెన్స్ అంతా కూడా 2 మెగాపిక్సెల్ ఎవిడెన్స్. 2 మెగాపిక్సెల్ కెమెరాస్ ఉంటాయి కదా, 2 మెగాపిక్సెల్ అనేది 2 or 4 వాట్ ఎవర్, ఇట్స్ నాట్ హై డెఫినేషన్ కెమెరా కాదు కదా. దాంట్లో మనకు కనిపిస్తుంది, లైటింగ్ పడినప్పుడు కనిపిస్తుంది మనకి. ఎయిర్ గన్ను అంటే ఆ పిల్లెట్ ఇంకా చిన్నగా ఉంటుంది అది. బట్ ఇన్ ఎనీ కేస్ వాట్ ఐఎమ్ సేయింగ్ రైట్ నౌ, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. ఐఎమ్ నాట్ రూలింగ్ అవుట్ ఎనీథింగ్, ప్లీజ్ అండర్స్టాండ్ దిస్. వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే, ఇట్స్ జరిగి 2 days అయింది, ఆల్మోస్ట్ 48 hours అయింది. అండ్ ఉన్న ఐ విట్నెస్ అకౌంట్స్ కానివ్వండి, వీడియో ఫుటేజ్ కానివ్వండి, లేకపోతే సిసిటీవీ ఫుటేజ్ బట్టి నేను మాట్లాడగలను. ఎగ్జాక్ట్గా ఇప్పుడు దాకున్న ఎవిడెన్స్ ప్రకారం అయితే రాయి ఒక వ్యక్తి సరడం అనేది మనకి ఖచ్చితంగా తెలుస్తుంది. బట్ అది క్యాటపుల్టా లేకపోతే ఎయిర్ గన్ అన్నది మనకి ఎక్యూజ్ దొరికి ఆ రకంగా ఎవిడెన్స్ వస్తే దెన్ ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. బట్ ఇప్పుడు అంటే మీరు పడిన ట్రాజెక్టరీ, తగిలిన ట్రాజెక్టరీని చూడాలి కదా. అంటే ఎక్యూజ్ దొరకాలండి. ఎక్యూజ్ దొరికిన తర్వాతే మనం ప్రీ ప్లాన్డా లేకపోతే ఆకతాయితనంగా ఏమైనా కుర్రాళ్ళు చేశారని మనకు తెలుస్తుంది. లేదు, అవతల వైపు వెళ్ళిపోయింది, అవతల వైపు వెళ్ళిపోయింది. సీఎం గారికి తగిలి సీఎం గారు ఇక్కడ తగిలి ఇట్లా వెళ్ళి వెలంపరిగా ఇక్కడ తగిలి ఇటు నుంచి ఇటు వెళ్ళిపోయింది. రాయి విసరడం గట్టిగా బలంగానే వేశారు, రాయి విసరడం బలంగానే వేశారు. అంటే ఇట్స్ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ అది పొరపాటున టెంపుల్ రీజియన్లో కానీ లేకపోతే ఇంకేమన్నా టెంపుల్ దగ్గర కానీ లేకపోతే డైరెక్ట్ ఐ తగలడం కానీ లేకపోతే హెడ్ ఉంటాయి కదా సెన్సిటివ్ ఏరియాస్ తగిలితే ఇంకా చాలా ప్రమాదం జరిగింది. ఇట్స్ ఎ టోటలీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, షుడ్ హ్యావ్ హ్యాపెండ్. అంటే మేము ఇంత బందోబస్తు పెట్టి ఎన్ని ప్రికాషన్స్ జనరల్గా మీరు చూస్తుంటారు, ఇంతవరకు వీ టేక్ లాట్ ఆఫ్ కేర్, వీవీపీ విజిట్స్ అంటే చాలా జాగ్రత్తలు తీసుకుంటాం. అయినప్పటికీ జరగడం అనేది ఇట్స్ ఏ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ విసరడము, బలంగా విసరడము, అది ఇంకా సెన్సిటివ్ పార్ట్కి తగిలి ఉంటే మాత్రం చాలా ప్రమాదం అయ్యేది. డెఫినెట్లీ ఎవరికైనా ప్రమాదం అవుతుంది. చెప్పడం మర్చిపోయాను, చూడండి వినండి. ఓకే, 4 రోజుల క్రితమే వన్ ఆఫ్ ది పర్సన్ సోషల్ మీడియాలో సంథింగ్ సెన్సేషనల్ జరగబోతుంది ఈ విజయవాడ. చూడండి సోషల్ మీడియాలో ఏమొచ్చిందో నా దృష్టికి అయితే రాలేదు, మీ దృష్టికి నాకు ఇవ్వండి, వీల్ ఫైండ్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఓకే, మీరు ఇవ్వండి, మా ఆఫీసర్స్కి ఇవ్వండి, నేను చూస్తాను. మీరు నాకు ఇవ్వండి, నేను చూస్తాను. అంటే అది ఏ దీంట్లో వచ్చిందో మనకు తెలియదు కదా, మీరు ఇవ్వండి. ఇప్పుడే చెప్తున్నారు కదా మీరు నాకు. లెట్ మీ జస్ట్ చెక్ ఇట్ అప్. నేను మీరు దేని గురించి మాట్లాడుతారు నాకు ఐడియా లేదు, నాకు ఇవ్వండి, నేను చూసి దాన్ని I'll get back to you.
స్పీడ్ క్యాలిక్యులేషన్ అతను వాయిస్ని ట్రేస్ చేయగలను అతను ఎక్కడి నుంచి వచ్చింటాడు అంటే ఏ డైరెక్షన్ నుంచి విసిరాడు, ఎటువైపు విసిరాడు అదే వస్తుంది. అంటే ఇప్పుడు నేను వాట్ ఐ కెన్ సే ఇస్ బేస్డ్ ఓన్లీ ఆన్ వీడియోగ్రాఫిక్ ఎవిడెన్స్ కదా అండ్ సమ్ ఐ విట్నెస్ అకౌంట్స్. అంటే ఏ డైరెక్షన్ నుంచి వచ్చింది, విఐపీస్కి ఏ రకంగా తగిలింది, ఎటు పడింది అన్నది వరకు క్లారిటీ ఉంది. సైజ్ కూడా ఒక అరచేతిలో పట్టేంత దాని మాదిరి మనకి వీడియోగ్రఫీలో కనిపిస్తుంది. సో దాన్ని బట్టి ఇంతవరకు మనం నిర్ధారించవచ్చు. అంటే ఒకటే అంటే 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 ఒకటి అంటే వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ బట్టి ఒకటి, తర్వాత బేస్డ్ ఆన్ ద గ్రావిటీ ఆఫ్ ద ఇష్యూ అండ్ బేస్డ్ ఆన్ ద సర్కమ్స్టాన్సెస్ అండ్ వాట్ ఈస్ ద ఇంటెండెడ్ కాన్సిక్వెన్స్, వాట్ కుడ్ హ్యావ్ హ్యాపెండ్, ఒక తగలని చోట తగిలితే ఏమయ్యేది. సో ఆల్ దిస్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ అకౌంట్, బట్ మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్ వీ హ్యావ్ బుక్ ద కేస్. కింద నుంచి పైకి వచ్చింది, కింద నుంచి పైకి వచ్చింది. లేదు పోలేదండి, అది ముందు ఎక్కడ అక్కడ లేదు, లేదు 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 లేదు. ఓకే. ఇక్కడ ఉంది